సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మనము ఈ మీటింగ్స్ కొరకు ఏర్పాటు చేయబడిన పాటల పుస్తకంలో నుంచి అందరికి బాగా వచ్చిన పాట కాకపోతే 3వ వచనం క్రొత్తగా వ్రాయబడి చేర్చబడింది. అది మీరు ఫాలో అవ్వండి. అందరం కలిసి పాడుకుందాం. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది, జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది, తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత, తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత, జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది, జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో, పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని, తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత, తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత, జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది, జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది.
స్తుతించుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది పరిచర్యలలో పనిచేయుటలో బోధించుటలో బలపరచుటలో పరిచర్యలలో పనిచేయుటలో బోధించుటలో బలపరచుటలో నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలానే బోధించి నీలానే బలపరచి నీ దరి చేరాలని నీలానే బోధించి నీలానే బలపరచి నీ దరి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మరి కల్వర్ చర్చి నుంచి ఒంగోలు నుంచి వచ్చిన మన ప్రియ సహోదరులు ఉన్నారు. వారందరూ కూడా పైకి వచ్చినట్లయితే ఈ సమయంలో మరి మనము వారికి సమయాన్ని ఇద్దాము. వారు ఒక పాట పాడతారు, దేవుని నామాన్ని మహింపరుస్తారు. పాట పాడిన వెంటనే మరి సహోదరి అనురాధ సిస్టర్ గారు ఉన్నారు. ఆమె తన యొక్క సాక్ష్యాన్ని మనకి అందిస్తారు. అందరికి కూడా మరి కొంచెం ఓరిమితో సహనంతో సహకరించాలి. మరి ఇది మనకి చివరి సభ కాబట్టి చివరి స్త్రీల కూడిక. మనం ఇన్ని రోజులు ఎన్నో చక్కని సందేశాలు, స్త్రీలను బలపరిచే మాటలు, స్త్రీలు మార్చుకోవాల్సిన మాటలు, స్త్రీలు బలపడాల్సిన మాటలు, మరి కుటుంబాలను కట్టుకునే విధంగా స్త్రీ పాత్రలేంటని, ఎలాగా మన కుటుంబాలను కట్టుకోవాలని మరి అనిత, గ్రేస్ వీళ్ళందరూ మనకి బోధించారు. ఉదయకాలం అమ్మ మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు విని నేర్చుకొని మనం ఇక్కడ వదిలేసి వెళ్ళడం కాదు.
వాటిని మనం ప్రతిరోజు ఏం చేయాలమ్మా? ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ఏం నేర్చుకున్నాం వాటిని మనము ధ్యానం చేయాలి. మరి మనకి సమయం చాలా తీవ్రంగా అయిపోతుంది. ఇక మనకి ఆ పవర్ రీఛార్జ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. పవర్ పోతూ ఉంటుంది. కాబట్టి దయచేసి కల్వరి సంఘ బిడ్డలందరూ కూడా, ఒంగోలు నుంచి వచ్చిన సంఘ బిడ్డలందరూ పైకి రండి, వచ్చి ఒక పాట పాడండి. పాడిన అనంతరం వెంటనే అనురాధ ఆంటీ తన యొక్క సాక్ష్యాన్ని చెప్తారు. అందరు రండి, పైకి రండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మౌత్ ఉందా? ఇంకో మౌత్ ఇవ్వండి. కల్వరి స్తుతి గీతాల నుండి మరి మా ఆత్మీయ తండ్రి రాసిన పాటలు ఎన్నో ఉన్నాయి. మొత్తం 121 పాట రాసి ఉన్నాడు. అవన్నీ కూడా పాస్టర్ గారి తన జీవితంలో, తన అనుభవంలో నుంచి పాడిన పాటలు. ఇవే కాకుండా చాలా పాటలు కూడా పాడారు తన కాలం ఇక్కడ గుర్చుకొని పైకి వెళ్ళినలోపు. ఇప్పుడు అది పాస్టర్ గారు రాసిన మరి పాట మాటలు విన్నచో వికసించిన విశ్వాసము, యేసుని ప్రేమను గాంచించో కన్నీరు చిందిన పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాము. యేసుని మాటలు విన్నచో వికసించే విశ్వాసం, యేసుని ప్రేమను కాంచిన కన్నీరు చిందిలే. యేసుని మాటలు విన్నచో వికసించే విశ్వాసం, యేసుని ప్రేమను కాంచిన కన్నీరు చిందిలే. పరలోకమే నా గమ్యము, ప్రభువే నా తుది ఊపిరి. పరలోకమే నా గమ్యము, ప్రభువే నా తుది ఊపిరి. సంగమును సహవాసం, మందిరమే దైవగృహం. సంగమే నా సహవాసం, మందిరమే దైవగృహం. కొదువేమి లేకున్నది, యేసుని మాటలు విన్నచో వికసించే విశ్వాసం, యేసుని ప్రేమను కాంచిన కన్నీరు చిందిలే. అమృతమొలికే మాటలు, అమృతమాయన చేతలు. అమృతమొలికే మాటలు, అమృతమాయన చేతలు. నాడైనా నేడైనా, నాడైనా నేడైనా మార్పేమీ లేదన్నాడు. యేసుని మాటలు విన్నచో వికసించే విశ్వాసం, యేసుని ప్రేమను గాంచిన కన్నీరు చిందిలే. ఇదిగో త్వరగా వచ్చుచుండే, ఎదురే కదమా యేసుకు. ఇదిగో త్వరగా వచ్చుచుండే, ఎదురే కదమా యేసుకు. సంగమును కొనిపో
వికసించే విశ్వాసం యేసుని ప్రేమను గాచిన కన్నీరు చిందెలే యేసుని మాటలు విన్నచో వికసించే విశ్వాసం యేసుని ప్రేమను గాచిన కన్నీరు చిందెలే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే మరి పాశ్రమ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పాశ్రమ గారు అంటే మేము ఎక్కువగా చాటి పాప అని పిలుచుకుంటాము. అక్కడ ఒంగోలు వచ్చినప్పుడల్లా మాకు బిడ్డలాగా అనమాట. మరి వచ్చినప్పుడు నేను వచ్చి కూర్చున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపబడి సాక్ష్యం చెప్పు అని చెప్పి మరి హృదయంలో మరి ఒకటే తలంపు మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పేది సాక్ష్యం ఏం చెప్పేది ప్రభు, మీటింగ్లకు నేను వినటానికి వచ్చాను కదా అన్నప్పుడు 2 సార్లు అదే చెప్పు అని నేను ఒంగోలు నా సంఘంలో నా సాక్ష్యం విడిపించేది కాక మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు ప్రభు నేను బాధ పెట్టియటము అనుకుంటే, కానీ చెప్పమని తర్వాత దేవుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు కదా. మరి ఆయన చెప్పినప్పుడు వినకపోతే ఏం జరిగిద్దో కూడా అది నేను చాలా అనుభవంలో రుచి చూసి దాన్ని కాబట్టి సరే ప్రభు చెప్తాను, నీ చిత్తం ఉంటే చెప్తాను. మరి నేనే కాదు, నువ్వు నాతో చెప్పావు కదా సాక్ష్యం చెప్పమని, అలాగనే అవతలు కూడా మరి చాటి కూడా బాబు చెప్పాలి, ఆటి నువ్వు సాక్ష్యం చెప్పని అడగాల. అప్పుడు నేను సిద్ధపడతాను కదా ప్రభు, అది మరి నేను చెప్తాను అని అన్నప్పుడు మరి భోజనం చేసుకొని ఇంటికి వెళ్ళంగానే చాటి మా అమ్మ ఇట్లాగా పరిశుద్ధాత్మ మీరు ఎందుకు నాకు పేరైపోయింది ఆంటీ, నేను అడగబోతున్నాను, నేను నా నోట్లోంచి మాట రాగతలికి నువ్వే అన్నావా ఆంటీ అని చెప్పాను అంది. ఇది దేవుని నిర్ణయం. మరి నేను మరి సాక్ష్యం చెప్పడానికి మరి ముందుకు వచ్చాను దేవుని మాటతో. మరి నా పేరు అనురాధ, నేను మరి ఒంగోలు కల్వరి ప్రార్థనా మందిరంలో సభ్యురాలుగా ఉన్నాను. అంతకుముందు చేర్చబడక తల్లికి ప్రభు అంటే తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా నేను అనుకునేది ఏంటంటే పాపం ఏంది, నేనేం పాపం చేస్తున్నాను, పాపం అంటే ఏంటిది, దొంగతనము, వ్యభిచారము, ఈ గత పాపాలు ఏమి నేనేం చేయట్లేదు. పాపం అంటే ఏముంది, పాపం అనేది ఏమి లేదు నా కాడ అనుకునేదాన్ని. కానీ నేను వారంకి వచ్చేళ్ళకి మరి ఎక్కువ సినిమాలు మామూలుగా చూస్తున్నాను, అవి వదిలేస్తాను. సినిమాలు ఏమైనా పెద్దగా, అది సినిమా అంతా కూడా ఆ సినిమా చూసి అందులో ఉన్నాయన్నీ కూడా నేను చేయట్లేదు కదా, ఏదో చూస్తున్నాను అంతటితో వదిలేస్తున్నాను. అది ఎట్ట పాపం అయిద్దని అట్లా అనుకునేది. ఖచ్చితంగా వారానికి వచ్చేళ్ళకి సినిమాకి వెళ్ళాల్సింది. అట్లా ఉన్నప్పుడు పాస్టర్ గారు మా ఇంటికాడ సంఘాన్ని పెట్టాడు అనమాట. సంఘాన్ని పెట్టక తల్లికి పాస్టర్ గారు వస్తా, మా లోనేమో పాస్టర్ గారు ఇల్లు ఉంటుంది, మా ఇళ్ళకి వెళ్ళేమో సంఘం అన్నమాట, మందిరం ఉంటుంది అనమాట ఏర్పాటు చేసినప్పుడు. ఎందుకంటే మరి సమయం లేదు కనుక క్లుప్తంగా మన సాక్ష్యాన్ని ముగించడానికి చెప్తున్నాను. ఉంటే పాస్టర్ గారు బాగా హైట్గా ఉంటాడు అనమాట. ఇంటికాంచి బయలుదేరిన కాంచి మందిరం కాడికి వచ్చేలోపు ఎవరు కానొచ్చినా ఒక్కళ్ళని కూడా వదలడు. మందిరానికి రండమ్మ, ప్రార్థనకి రండి, దేవుని దగ్గరికి రండి, మీకు మేలు జరిగిద్దని చెప్తా ఉంటే ఎవరు లక్ష్య పెట్టరు. మాట చేత ఒక్కోసారి కొంతమంది పిల్లలు ఏమో ఎగతాళి చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. కానీ అయినా కూడా అవమానం అంతా కూడా రాయిస్తా మందిరానికి రండమ్మని పిలుస్తూ ఉంటాడు. పాష్ గారు నేను అక్కడ చూశానంటే అమ్మ వస్తున్నాడు, ఎంత ఎత్తునున్నాడు, తాడు చెట్టాలు ఉన్నాడు, మరి చూస్తే వదలడు, అసలుకి మందిరానికి రమ్మంటని చాలాసార్లు దాక్కున్నాను అనమాట పాష గారిని చూసి. తర్వాత నాకు మరి నేను రక్షణ పొంది బాప్తీసం తీసుకొని అక్కడ మందిరం ఏర్పడతారు తల్లికి అక్కడ ఒంగోలు పెంచేసింది, అక్కడికి వెళ్ళేదాన్ని. తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చి బాబు 7వ నెలలో మరి అబార్షన్ అయిపోయింది. బాబు చనిపోయిన తర్వాత ఏబుని ఎట్లాగా మరి శోధించిన ఆయన ఏబు పడిపోలేదు.
చల్లగా సాతాను మెల్లగా అవ్వమ్మ కాడికి ఎట్లా వచ్చిందో ఇది నిజమా అన్నట్టు, దేవుడు ఉంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడు ఉంటే నీ బిడ్డను బ్రతికిచ్చేవాడు కదా, మరి ఎందుకు చనిపోయాడు నీ బిడ్డ? దేవుడు ఆడున్నాడు. దేవుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎట్టున్నారు చూడు, బిడ్డలతోనే హ్యాపీగా సంసారాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు చూడు అని. అప్పుడు నాకు కొంచెం నిజమే కదా, దేవుడు మరి ఎందుకు నా బిడ్డను ఎట్లా చేసాడు, తీసేసుకున్నాడు, సరే అని చెప్పి ఇక చల్లగా ప్రార్థనకి మానేసాను పోవటము. ఇక సినిమాలు అనేది, సీరియల్ అనేది ఇవన్నీ చూస్తూ వచ్చాను అనమాట. తర్వాత ఇక ఎప్పుడైతే పాస్టర్ గారు అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రార్థనగా చల్లగా పిలుస్తా వెళ్తా ఉన్నానో, తర్వాత మళ్ళా ఒక బాబు పుట్టాడు, పెద్ద బాబు బాగున్నాడు. అరే చాలా బాగుంది, పుట్టాడు బాగున్నాడు, ఇది బాగుంది అన్నట్టు అట్టని కంటిన్యూ చేస్తే మళ్ళీ 2 ఆడపిల్లలు పుట్టి పురిట్లోని చనిపోయారు అన్నమాట. తర్వాత మా రెండో బాబుని ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఏం చేశాడు, ఇక్కడ సంఘం ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టాడు. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మరి కోయిరాజు గారు అని ఎంతమందికి తెలుసో మీకు, అప్పుడు కోయిరాజు గారు అని ఆయన వచ్చాడు, తెలిసే ఉంటుంది అమ్మకి కోయిరాజు అని. ఆయన అక్కడ మా కల్వరి చర్చికి మీటింగ్స్కి ఆయన పిలువబడ్డారనమాట. ఆయన సాక్ష్యం చెప్పాడు. అప్పుడు నాకు 8వ నెల ఉన్నారు, ఆయన సాక్ష్యం చెప్పాడు అనమాట. ఆయన సాక్ష్యంలో ఏంటంటే 5 పిల్లలు, 5 పిల్లలు కూడా 5 సంవత్సరాలు పెదగటము కారణం ఏమీ ఉండదంట. ఒక్క రాత్రిలోనే ఊరికనే చనిపోతారంట. అట్లా 5 చనిపోయారంట. అప్పుడు వాళ్ళు ఏంది మనకి ఇలా జరుగుతుందంటే ఎవరో ద్వారా కాదంట, వాళ్ళు కొలిసే దేవత ద్వారాగానే. మీరు మాకు పూజ చేసిన ప్రయోజనం లేదయ్యా, మీరు మాకు నైవేద్యాలు పెట్టి మేము తిని వెళ్ళిపోయే వాళ్ళమే, కానీ యేసుప్రభు అని ఒక ఆయన లోకంలో ఉన్నాడు, ఆయన నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే మీకు మేలు జరిగిద్దని ఒక దేవత, ఆ దేవత పేరు ఏంటంటే వాళ్ళు కొలిసే దేవత, ఆమె చెప్పిందంట. వాళ్ళు ఆ దేవత ముందు తలబాదుకుంటా, మాకు ఎందుకు మేలు జరగట్లేదు, మేము ఎంత చేస్తున్నాము, నీకు నైవేద్యాలు పెడుతున్నాము, పూజలు చేస్తున్నాము, నిష్ఠలుగా మేము ఉపవాసాలు ఉంటున్నాము, ఇన్ని చేస్తున్నాం, మాకెందుకు నువ్వు మేలు చేయట్లేదు అంటే ఆ దేవత వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారంట. నమ్ముకున్నప్పుడు వాళ్ళ కులం వాళ్ళందరూ వాళ్ళని, మీరేంది అంటరాని దేవుణ్ణి మీరు నమ్ముకుంటున్నారు, మేము మిమ్మల్ని వెలేస్తామని అంటే, మేలు చేయని కులం మాకెందుకు, మేలు చేయని దేవుడు మాకెందుకు, మీరేంది మమ్మల్ని వెలేసేది, నేనే వెలేస్తున్నానని ఆయన సాక్ష్యం చెప్పాడు. అప్పుడు నేను ప్రభువుని అడిగా, ప్రభువా నన్ను కూడా నువ్వు దర్శించు, నాతో మాట్లాడి నాకు ఆవిష్య కలిగిన బిడ్డనిస్తే నేను బ్రతికినంత కాలం నీకు సాక్షిగా నేను ఉంటాను ప్రభువా అని అడిగినప్పుడు, పుట్టబోయే బాబుని కరెక్ట్గా దర్శనంలో పుట్టినప్పుడు ఎలా ఉంటాడో అలా చూపించాడు అనమాట దేవుడు. ఆ బాబుని, ఆ కలర్ కానీ పుట్టే కలర్ కానీ అలా బాబుని చూపించాడు. నేను డెలివరీ అయిన తర్వాత నాకు దర్శనంలో ఎలాగైతే కనపడిందో అలాగనే నా తల కాడబెట్టి బాబుని క్లీన్ చేస్తుంటే నాకు దర్శనంలో రౌండ్గా ఆ బాబుని దర్శనంలో చూపించిన ఫోటో దేవుడు చూపించాడు. ఇది సత్యం అన్నమాట. చూపించినప్పుడు నేను అక్కడే ఆ పడక మీదనే కన్నీరు కార్చా. ప్రభువా నువ్వు మాట ఇచ్చి తప్పలేదయ్యా, నేను నిన్ను విడిచిపెట్టినా కూడా నన్ను విడిచిపెట్టలేదు, నాకు మాట ఇచ్చి మాట నిలబెట్టేవయ్యా, నువ్వు మాట తప్పిన దేవుడు, నేను ఈ క్షణం నుంచి కూడా నేను నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా అని అక్కడే మరి నిర్ణయం తీసుకున్నాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏం చేశాడంటే, కల్లో ఏం వచ్చిందంటే ముక్కు నాట పెద్ద వాంతి చేసాడు. కల్లో వచ్చింది, ఇదేంటి పెద్ద వాంతి చేస్తే, చిన్న బిడ్డ పుట్టినరోజు బిడ్డ వాంతి చేస్తే బతుకుతాడా, ముక్కు నాట ఒక్క వాంతి వచ్చింది. కానీ మరలా ఆ బిడ్డ మంచం పట్టుకొని తిరిగినట్టు చూపించాడు. అప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను అన్నమాట. అప్పటి నుంచి చిన్నగా మందిరానికి వస్తూ ఉన్నా, ఆరాధన చేయకుండా ప్రార్థన దూరంగా ఉన్నాను అన్నమాట, వాళ్ళకు దూరంగా ఉన్నప్పుడు నాకు వచ్చిన దర్శనం ఏంటంటే, అక్కడ పెద్ద మరి ఒక వీధి ఉంది, ఆ వీధిలో గుండా ఒక సమాధి తోటకు నేరుగా దారి ఉంటుంది అనమాట. యేసుప్రభు వారు ఆకాశంలో అంగేసుకొని వెళ్ళిపోతున్నాడు, ఎవరు పట్టించుకోవట్లా. నేను ఏం చేశానంటే, అయ్యో యేసుప్రభు వారు వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదే అని ఆయన వెనకీడికి వెళ్తున్నప్పుడు ఆ సమాధి తోటలోకి వెళ్ళి యేసుప్రభు వారు ఏమంటే పెద్ద ఆలయం అయిపోయాడు. అమ్మో యేసుప్రభు వారు ఇంత పెద్ద ఆలయం అయిపోయాడు అని చూసినప్పుడు ఆ ఆలయం ఏమైందంటే ఆకాశం పైగా వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఆకాశంకి ముందెత్తుగా ఉంది ఆ ఆలయము, అక్కడ నుంచి చిన్న వెలుగు కిందకు వచ్చి చిన్న ఆలయం అయిపోయింది.
అప్పుడు నేను లోనికి వెళ్ళాము, యేసుప్రభు వారు పెద్ద ఆలయం అయిపోయాడు, అక్కడి నుంచి వెలుగు వచ్చి చిన్న ఆలయం అయిపోయిందని లోనికి వెళ్ళి చూస్తున్నా. ఆ కాలం వచ్చింది. తెల్లారి మళ్ళీ రెండవ రోజే నాకు ఏదొచ్చిన అప్పటి నుంచి ఏమవుతుందంటే, పాషమ్మ గారు ఆత్మీయ తల్లి అనమాట చర్చిలో 2 గంటల ప్రార్థన పెడతా ఉంటుంది. ప్రార్థన పెడుతున్నప్పుడు ఆ ప్రార్థనకి వెళ్ళటం, మేము చదువుకోలేదు, మేము చాలామంది చర్చిలో సంఘంలో మేము చాలామంది ఎక్కువ చదువులేని వాళ్ళమే. కానీ ఇప్పుడు బైబిల్ చదువుతూ పాటలు పాడుతూ దేవుని కృపలో ఉన్నామంటే ఇది మొదట దేవుడు ఇచ్చిన కృప. తర్వాత మా ఆత్మీయ తల్లి మాకు నేర్పించింది అనమాట. ఆత్మీయంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మీయంగా ఎలా జీవించాలి, దేవునిలో ఎలా బ్రతకాలి, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడేటట్టుగా మాకు నేర్పించి మా ఆత్మీయ తండ్రి మరి పరలోకానికి వెళ్ళిపోయాడు అనమాట. అది నేర్చుకొని దేవుని మీద ఆధారపడటం, ఏది వచ్చినా కళ వచ్చినా అక్క ఇలా వచ్చిందమ్మా అని పాషమ్మ గారు అని ఎక్కువ మేము పిలవం, పాష గారు పాషమ్మ గారు అన్న అక్క అనే పిలుస్తాం. అదే అలవాటు అనమాట. ఇలా వచ్చింది అక్క అంటే అప్పుడు ప్రార్థన చేయమ్మా, దేవుడు మరి ఆలయం అన్నాడంటే ఆలయం అని వచ్చింది కదా, పాష గారు చెప్పాడు అనమాట. అమ్మ పరలోకం ఉంది, పరలోకం నుంచి వెలుగు కిందకు వచ్చిందంటే ఆలయాలు చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడో క్లియర్గా నీకు చెప్పాడు దేవుడు, మరి మందిరానికి వెళ్ళమని అని చెప్పి అన్నాడు. వెంటనే ఆరాధనకు దూరంగా ఉన్నానుగా, మరి బాప్తిసం పొందుకున్నాను, వల్ల చేయవేట్ల ఆరాధనకు దూరంగా ఉన్నా. అప్పుడు నేను చర్చిలో ముందు కూర్చొని బాగా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నప్పుడు మోకరించి ఉన్నాను. పాష గారు స్వరమెత్తి నా పేరు పెట్టి పిలిచాడు అనమాట. అనురాధా, నీకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోయిందమ్మా, ఇక నువ్వు ఆరాధన చెయ్యి అన్నాడు. అన్నప్పుడు ఇక నేను స్వరం ఎత్తి గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేశాను అనమాట. చేస్తా వాళ్ళలో చేయి వేశాను అనమాట. నాకు ఎలా వచ్చింది అన్నప్పుడు ఇక దేవుడే చెప్పినప్పుడు ఆరాధన చెయ్యమ్మా అని అన్నప్పుడు ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి దేవుని సన్నిధిలో ఉండటం అలవాటైందనమాట. తర్వాత నా జీవితంలో కూడా చాలా కష్టాలు వచ్చినాయి అనమాట. ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే అసలుకి ఒకసారి అయితే మనుషులతో మాట్లాడుకున్నట్టు దేవునితో, ప్రవ్వా ఎందుకు నన్ను ఎట్లా విడిచిపెట్టావు, నన్ను ఎందుకు మనుషుల చేతికి అప్పగించావు, ఒక విషయంలో సమస్య వచ్చినప్పుడు అడిగా దేవుని. నెల రోజులు ప్రార్థించలేకపోయాను, వాక్యం చదువుకోలేకపోయాను, వాక్యం చదువుతున్నా వాక్యం అర్థం కావటం లేదు, ఏంది ప్రవ్వా అన్నప్పుడు దేవుడు చక్కగా నాహోము గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడాడు. ఎందుకు దేవుడు ఆలకించట్లేదు నీ దురాలోచనలు, దేవుడు రెండోసారి ఈ బాధ నీకు రానియనని దేవుడు వాగ్దానం చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ బాధ అనేది లేకుండా చేశాడు అనమాట. తర్వాత వచ్చి నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎదురుపడ్డారంటే వాళ్ళ విషయంలో అసలు ఎదురు పడ్డారంటే భలే తిట్టుకుంటా ఉండేదాన్ని మనసులో. కానీ తర్వాత వాక్యం విన్నాక, ప్రవ్వా నా వల్ల కావట్లే, ఇది నేను తీసేయలేకపోతున్నా, ఇది నా వల్ల కావట్లా, నువ్వే నా సహాయం చేయమన్నప్పుడు అది కూడా దేవుడు తీసివేశాడు అన్నమాట. అది తీసివేసినప్పుడు జీవితం బాగానే ఉంటుంది. మరి తర్వాత వచ్చి నా భర్త బాగా కొంచెం తాగుతాడు, కొంచెం ఎక్కువ బాగానే తాగుతాడు అనమాట, ఎక్కువ తాగుతాడు అనమాట. తర్వాత మరి ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. 3.5 సంవత్సరం మందు మానేసి దేవుని సన్నిధికి వెళ్తా బాప్తిసం తీసుకొని బాగానే ఉంది జీవితం బాగా జరుగుతుంది. ఆత్మీయంగా దేవునిలో బాగా ఎదుగుతాము, ఇంకే కొరత లేదు, జీవితంలో హ్యాపీగా ఉన్నాను అని అనుకున్నప్పుడు పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం అనమాట 23లో ప్రేమిందు జరుగుతుంటే ప్రేమిందులో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులన్నీ చేసుకున్నాము. సంఘంలో హ్యాపీగా ఉన్నాను, దేవుని సన్నిధిలో బాగున్నాను. అక్కడే ఏమైందంటే ఆ బజార్లోనే సివి క్రిస్మస్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలకి గేమ్ పెట్టించని చేస్తే నా రెండో కుమారుడు, నాకు 3 పిల్లలు అనమాట. పెద్ద బాబుకి పెళ్ళయింది, ఆ బాబుకి 2 మగ పిల్లలు, ఇంకిద్దరు పిల్లలు ఉన్నారనమాట. రెండో వాడు ఇప్పుడు కల్లో నాకు దేవుడు దర్శనంలో చూపించాడు అన్నాను కదా, ఆ బాబు బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా బాగున్నాడు, హాస్పిటల్లో మరి పనిచేస్తాడు, బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏమైనా బాగలేదనుకోవటానికి కూడా ఏమి లేదు. పిల్లలకి చక్కగా గేములు ఆడిపించాడు. పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా కబడ్డీ ఆడుకున్నాడు, బాగున్నాడు. కొంచెం గ్యాస్గా ఉందమ్మా, నేను మరి చెప్పలే అసలుకి. నేను కూడా 4:30 5 నుంచి 5:30 దాకా చర్చి కాడ చిన్నపిల్లల గేమ్ ఆడుతుంటే అక్కడ ఉన్నాను. ఆడ నుంచి వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళా. అక్కడ నుంచి
6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా వాడు నా పక్కనే ఉన్నాడు. వాడితోనే ఉన్నాను. ఆడుతున్నాడు, యాక్టివ్ బాగున్నాడు. ఇక నా కూర్చొని ఇంటికి లేచి వెళ్తుంటే ఇంటికి వెళ్తున్నాడు కావాలే, అలిసిపోయినాడుగా, స్నానం చేయడానికి వెళ్తున్నాడులే అనుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 10 గంటలప్పుడు ఫోన్ వచ్చిందనమాట. ఏంటంటే ముందేమో హాస్పిటల్కి వెళ్ళి గ్యాస్ కొంచెం ఎక్కువగా ఉందిలే, ఇంజక్షన్ వేయించుకొని వస్తానని వెళ్ళాడు. 10ంటికల్లా మరి చనిపోయాడని వార్త వచ్చింది. 27 సంవత్సరాల బాబు. ఇక నా పరిస్థితి బాగానే ఉన్నాడు కదా, ఎందుకు అయ్యింది అని. కానీ దేవుని కృపలో ఎందుకు చేసావు ప్రభు అని అనలేదు. కానీ ఆ సమయంలో నాకు ఏమనిపించిందంటే, ఎందుకంటే వాడు యాక్టివ్గా ఉంటాడు, జ్ఞానం కలిగిన వాడు, పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవం కలిగిన వాడు, దేవుని పని అంటే ముందుంటాడు, అన్నిట్లో బాగుంటాడు, ఇంటిలో కూడా బాధ్యత కలిగిన వాడుగా ఉంటాడు, ఎంతో తల్లిదండ్రులకి ఆదరణగా ఉంటాడు. అలాంటి వాడు మరి చనిపోయాడు, లేడు. అయితే ఒక విషయంలో నేను సంతోషించేది ఏంటంటే, నాకు ఒక నిరీక్షణ ప్రభు ఇచ్చాడు అన్నమాట. వాడు బాప్తిసం పొందుకున్నాడు, ప్రభు దగ్గర ఉంటాడు అనుకున్నా. కానీ తల్లిని కదా, బిడ్డ లేని ఇంట్లో నేను ఎందుకు ఉంటాం, వాడు లేని ఇంట్లో నేను ఉండకూడదు కదా అని ఇక నేను కూడా చనిపోదాము అని అనుకొని ట్యాబ్లెట్లు కూడా ఇంట్లో మరి ఉంటాయి కదా ట్యాబ్లెట్లు అన్నీ, అవన్నీ కూడా తీసుకొని చేత్త పట్టుకొని ఇక నా బిడ్డ లేని ఇంట్లో నేను ఉండలేను ప్రభువా, నా వల్ల కాదయ్యా అని ఇక ఇది తీసుకొని నేను కూడా వచ్చేస్తాను, నా బిడ్డ కాడికి వచ్చేస్తాను అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు అనమాట. చనిపోతే ఎక్కడికి వెళ్తావు, బాప్తీసం తీసుకొని మరి మన ప్రాణం తీసుకోకూడదు కదా, నీ బిడ్డను ఖచ్చితంగా చూస్తావు అని దేవుడు నేను అడిగాను అనమాట. ప్రభువా, ఈ క్షణం నుంచి నాకు ఒక నిరీక్షణ ఇచ్చావు తండ్రి, నన్ను క్షమించని దేవుని దగ్గర అడిగి నేను ఇక నా నిరీక్షణతో ఉంటా. నేను చనిపోయినాక నా ఆత్మ జీవితాన్ని, నా విశ్వాస జీవితాన్ని పోగొట్టుకోకుండా బ్రతికినంత కాలం నీ కొరకు బ్రతుకుతూ నీ పనిలో నేను ఉంటూ నేను ఈ లోకం నిడిచినప్పుడు నువ్వు ఖచ్చితంగా నా బిడ్డను నాకు చూపిస్తావు ప్రభువా అని. తర్వాత నా పిల్లల విషయంలో అడిగా. మనవాళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ఇంకెప్పుడు కూడా వాళ్ళు ఇటువంటి అకాల మరణం చేయకూడదు ప్రభువా అని అన్నప్పుడు యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడాడు అనమాట. బాలుర్లు 100 సంవత్సరాలు వచ్చినా చనిపోతారని. తర్వాత నేను మరలా ఏమనుకున్నా, నా కోడలు అన్యురాలన్నమాట, ప్రార్థనకు రాదు, దేవుడు అంటే లేదు, వాళ్ళు విగ్రహాలను పూజ చేస్తారు. మరి వాళ్ళు అమ్మాయి విగ్రహాలు పూజ చేస్తుంది కదా ప్రభువా, మరి ఇట్లా చెప్తున్నావు కదా అని అన్నప్పుడు పాపాత్ములు వాళ్ళు కూడా 100 సంవత్సరాలు బతుకుతారని ఆ పైనే వాక్యం దేవుడు చూపించాడు అనమాట. అలాగ దేవుడు వాక్యం చేత బలపరుస్తూ ప్రతిదినం ఒక ఆ బాబు చనిపోయినాక సంవత్సరం వెళ్ళిపోయింది. డిసెంబర్ 17న పోయిన సంవత్సరం ఆ సంవత్సరం మొన్న డిసెంబర్ 17కి సంవత్సరం వెళ్ళిపోయింది. అప్పుడు నుంచి ఒక 10 రోజులు 20 రోజులు ఒక 20 రోజులేమో నేను దేవుని సన్నిధికి దూరంగా ఉంటాను రాలేక. తర్వాత దేవుని కృపలో ఆయన సన్నిధిలో సంఘం, ముఖ్యంగా నాకు సంఘం అయితేమి, మరి మీ పాస్టర్ గారు అయితేమి, బిడ్డలు ఫోన్లు చేస్తా ప్రార్థన చేస్తా మా కోసం. సంఘం అయితే మరి ప్రతి దినము ఇప్పటికి తల్లులం కదా, బిడ్డలు గుర్తుకొచ్చినప్పుడు చాలా బాధ కలిగిద్ది. కానీ దేవుడు చాలా ఆదరణిస్తూ ఓదారుస్తూ సంఘం కూడా ముఖ్యంగా నాకు చాలా బలంగా ఉంటూ దేవుడు నాకు మంచి సంఘాన్ని ఇచ్చాడనమాట. నా ఆత్మీయ తండ్రి నేర్పించిపోయిన ఆ యొక్క విశ్వాసాన్ని, ఇచ్చిపోయిన విశ్వాసం, పరిశుద్ధాత్మను అనేది పొందుకోవాలా, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవాలా, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఉన్నంత కాలం ఎంతో తపన పడేవాడు అనమాట. అసలుకి ఎంత బాధపడేవాడో అసలుకి. కానీ దేవుని కృపలో మరి ఆ కృపను మాకిచ్చాడు, మంచి సంఘాన్ని మాకిచ్చారు. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ సాక్ష్యాన్ని బట్టి మరి దేవుడు ఎందుకో మరి దేవుడు చెప్పమన్నాడు. మరి దేవుని మాటని వినాలి కనుక మరి వినాలని మరి ఈ రకంగా మరి ఉన్నాను. మరి ఇచ్చిన ఈ సమయం ఇచ్చిన మరి పాషమ్మ గారికి నా వందనాలు తెలియజేసుకున్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, గాడ్ బ్లెస్ యూ. అన్ని విషయాల్లో దేవుడు నీకు చాలా ఆదరణను దయచేస్తాడు. ఈ సమయంలో మరి నా ప్రియమైన ఆంటీ శారద ఆంటీ కూడా వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఆంటీ రండి, శారద ఆంటీ రండి. ఎస్తేరును కూడా త్వరగా వచ్చేసాయి. ఈ సమయంలో మనకి చాలా సమయం అయిపోయింది. త్వరగా వచ్చినట్లయితే వాక్యం కొరకు
ఆంటీ ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో పాస్టర్మ్మ గారు ఎస్తేర్ గారు వచ్చి వాక్యాన్ని మనకి అందిస్తారు. వీరందరూ మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారు, మాతో ఉన్నారు, మాకు చాలా సన్నిహితం. ప్రార్థించారు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, మీ బంగారు పాదముల వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన తండ్రి, నాయన 4 దినాల నుంచి బిడ్డలు నాయన కేరీ పాస్టర్ గారు చార్ట్ ఏర్పాటు చేసిన మీటింగ్స్ని మరింతవరకు మీరు ఉండి మీరు జరిగించిన దాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. బిడ్డల ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట వ్యర్థంగా పోక నాయన హృదయాల్లో ఆ మాటలను ఫలించి మంచి నెలల పండితుని వల్ల ఫలించి నాయన నశించిపోయే ఆత్మలకు నీ వాక్యాన్ని వెదజల్లి నాయన రక్షణ మారు మనసులకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. బిడ్డల భారం కలిగి పరిచర్య చేస్తుండగా వాళ్ళ భారం మరి నాయన విస్తరింప చేయండి, జ్ఞానం ఇవ్వండి, తెలివిని ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి. ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కన్న తండ్రి, ఇదిగో చివరిగా మరి ప్రభువా ఈ స్త్రీల పరిచర్యను మీరు దీవించండి. మరి సాయంత్రం కూడా నాయన కూడుకుంటుండగా మరి దాన్ని కూడా మీరు బలపరిచి దీవించండి. సమయానికి బిడ్డలంతా కూడా రావటానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని అందరిని కూడా తీసుకొచ్చిన దాన్ని బట్టి మిమ్మల్ని వందనాలు చెల్లిస్తాం. అయ్యా కేరీ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని, ఒక మంచి సంఘాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కన్న తండ్రి, మైకి శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డలకు నాయన మీ వాక్యాన్ని వాళ్ళకి రుచి చేయించమని ప్రార్థిస్తూ, నన్ను ప్రేమించి నాకు ఇచ్చి నీ కొద్ది సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నాయన మీ పక్షాన్ని నిలబడుతున్న ఎస్తేరు పాపను మీరు జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలకు ఏ మాటలు అవసరమైనదో నాయన ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడి నాయన మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాను. వినే చెవులు గ్రహించే మనసు మాకు దయచేయమని మీ దయగల స్థలకి ఈ సమయాన్ని బిడ్డను మీకు అప్పగిస్తూ యేసై పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి, ఆమేన్. చాలా వందనములు. ఈ సమయంలో మరి దేవుడు నడిపించినట్లుగా మరి మా పాస్టర్ గారు అయితే 1 అవర్ ఇవ్వు టైము అని చెప్పారు. ఇక మరి తన యొక్క ఎస్తేర్ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా అలసిపోయిన స్థితిలో ఉన్నాం కదా, కానీ స్త్రీలకి సహజంగానే వాక్యం అంటే బాగా ఇష్టం, వింటారు ఎంతసేపు అయినా కదా. మీరు ఏ డినామినేషన్ అయినా చూడండి, మందిరంలో స్త్రీలు ఎక్కువ ఉంటారా పురుషులు ఎక్కువ ఉంటారా కదా. సో స్త్రీలకి బాగా ఇష్టం నేర్చుకోవాలని, స్త్రీలకే ఎక్కువ బోధన జరుగుతూ ఉందన్నమాట. సో అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. మరి ఇక్కడ నేను నిలబడిన ఈ మీటింగ్స్ జరుగుతున్న ఈ స్థలము దైవ సేవకులు విలియం కేరీ గారు నాకు బావగారు అవుతారు. సో మా అక్క ప్రతిమా చారిటీని వారు భార్యగా స్వీకరించారు. ఈ విధంగా మరి దేవుడు కార్యం చేస్తారు. మీటింగ్స్ జరగడం ఇక్కడ ఒకవేళ మొదటిసారి అయి ఉండొచ్చేమో, కానీ మరి దైవ సేవకులు ఇప్పటికే ఎన్నో వేల మీటింగ్స్లో మాట్లాడారు. వారి వాక్యం ద్వారా ఎంతో బలపడుతూ వచ్చారు. వారి గురించి చెప్పాలంటే బావగారు కష్టజీవి, మా అక్కగారు సహనశీలి. సో అది వారిద్దరి దాంపత్యము. మరి సొంతగా వారి కష్టంతో మరి డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా దేవుని కృప మీద ఆధారపడి వారు పరిచర్యం జరిగిస్తూ వచ్చారు. అదని బట్టి వారిరువురిని బట్టి అది దేవుని సంకల్పమని మేము ప్రతిసారి దేవుని స్తుతిస్తున్నాం. అదేవిధంగా 2 ద్రాక్షావళులు ఇక్కడ నేను చూస్తూ వస్తున్నాను. నా బాల్యం నుంచి కూడా చూస్తూ వస్తున్నాను. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె. మీరు కూడా మనమందరం కూడా ద్రాక్షావళులమే, కానీ ప్రత్యేకంగా 2 ద్రాక్షావళులు నేను ఇక్కడ చూడగలిగింది. ఒకటి విజయ ఆరోన్ గారు, ఆమె ఒక ఫలించు ద్రాక్షావళి. మా బాల్యం నుండి మేము చూస్తున్నాము. మరి ఎంత మంచి శ్రేష్టమైన ద్రాక్ష గెలలు ఫలించాయి. మరి 7 సంతానము, 7 కుమారులు 7 కుమార్తెలు, అంతే కదా ఆంటీ?
అల్లుళ్ళు కూడా కుమారులే, కోడళ్ళు కూడా కూతుర్లే. 7గురిని దేవుడికి ఇస్తే మళ్ళీ 7గురిని దేవుడు చేర్చుకున్నారు వారి కుటుంబంలో. మనవళ్ళు మనవరాళ్ళ సంతానం, అది ఒక పెద్ద ద్రాక్ష వనములాగా దేవుడు చేశారు. మరోపక్క మేరీ సుధాకర్ గారు, ఆమె ఫలించు ద్రాక్షవల్లి. ఆమె కూడా విపరీతంగా 4 బిడ్డలు, 4గురిని దేవుడు ఫలించాడు. మంచి శ్రేష్టమైన ద్రాక్షవల్లులుగా వారు మన మధ్య ఉన్నారు. వారిని బట్టి స్తుతిస్తూ, అందులో నేను కూడా ఒక తీగలాగా ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, మెదురుగా నేను ఉండడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు అలసట అనిపించినప్పుడు నాకు సిగ్నల్ ఇవ్వండి, నేను వెంటనే ఆపేయడానికి ప్రయత్నం చేస్తాను. మన వాక్య పఠనానికి సహాయకరంగా ఆదికాండం